ఆడియో ఏప్రిల్ ఎండ్లో రిలీజ్ చేసాం. దానికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ హ్యాస్ డన్ ఎ స్ప్లెండెడ్ జాబ్. ఆ తర్వాత జీవి ప్రకాష్ ఈ సినిమాకి అద్భుతమైన రికార్డింగ్ కూడా చేశారు. ఐఎమ్ షూర్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ వెరీ గుడ్ ఫిలిం. ఇన్ అండర్ వీక్స్ టైమ్ ఆల్ ఆఫ్ యూ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంజాయ్ ఇట్. దట్స్ ఇట్. ఎందుకంటే ప్రేమంట ఈ టైటిల్ పెట్టినప్పుడే వచ్చిన క్యూరియాసిటీ వచ్చింది అందరిలో. అంటే రెగ్యులర్గా వచ్చే అన్ని టైటిల్స్లో లాగా లేదు ఈ టైటిల్. వినగానే ఒక క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ అలాగే ఇవాళ వరకు కూడా మెయింటైన్ అవుతూ వచ్చింది. దానికి తోడు ఏప్రిల్లో రిలీజ్ అయినటువంటి ఆడియో మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని జతపరిచి సినిమా పట్ల ఒక మంచి ఆసక్తిని రేకెత్తించి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందరిలోనూ ఉన్నాయి. ఈ సినిమా ఫీల్ గుడ్. దాని తోడు ఎక్కడ చూసినా ఈ సినిమా పోస్టర్స్, స్టిల్స్ క్యూట్గా నిజంగా జంట అంటే వీళ్ళిద్దరిలా ఉండాలి. నేను అదే ఒకసారి రామ్ గారికి మెసేజ్ పెట్టాను ఒక ఫోటోలో ఇద్దరిని చూసి, రాంపండు జాంపండు అని. సో అంత క్యూట్గా ఉన్నారు. అంటే దే ఆర్ ది ఫేస్ ఆఫ్ ది సినిమా. సో వాళ్ళిద్దరు అంత క్యూట్గా ఉన్నారు. సినిమా అంతే కూల్గా ఉంటుంది. తగ్గట్టుగా మా రవికిషోర్ గారి టేస్ట్, ఆయన యొక్క బేసికల్గా ఆయన యొక్క ఆయన వ్యక్తిత్వం ఈ కథలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన ఎంచుకున్న కథలో రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి తగ్గ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్తోనే ఆయన ఎంతో పాపులర్ అయ్యారు తొలి ప్రేమ సినిమా. సో అలాంటి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారనేటువంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ గారు అండ్ ఆండ్రూ గారు అండ్ జీవి ప్రకాష్ గారు. వయసు చిన్నదైనా కానీ ఆయన ఒక సెన్సేషన్. ఎంత మోడెస్ట్గా ఉంటారో, మ్యూజిక్ అంత గొప్పగా మాట్లాడుతుంది ఆయన మ్యూజిక్. దానికి తార్కాణం మన సినిమాలో పాటలే. ముఖ్యంగా నీ చూపులే నా ఊపిరి అన్న పాట సినిమాకు ఒక సోల్ లాంటిది. సో త్వరలో ఈ సినిమా మన ముందుకు వచ్చి ఈ ఆడియో సక్సెస్ని పదింతలు చేసి సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందంటలో ఏమాత్రం సందేహం లేదని మరోమారు విశ్వసిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా. యాక్చువల్లీ ఈ ఆడియో సాంగ్ కాన్సెప్ట్స్ అనుకున్నప్పుడు, కాన్సెప్ట్ సాంగ్స్ అంటే వెంటనే ఎక్కవు జనాలకి. అంటే విజువల్ చూస్తే కానీ అర్థం కాదనుకుంటాం. కానీ ఆడియో రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇంత ఇమీడియట్గా క్లిక్ అవుతుంది అనుకోలేదు. అంటే బాగుంది కానీ ఏదో ఉండుంటుంది విజువల్ అనుకుంటారేమో అనుకున్నాను, కానీ ఇంత వెంటనే క్లిక్ అవుతుంది అనుకోలేదు. ఎక్సెప్ట్ ఫర్ నీ చూపులే సాంగ్. అండ్ నీ చూపులే సాంగ్ కూడా ట్యూన్ నేను ఫస్ట్ జీబీ పంపించినప్పుడు వినలేదు. రూమ్లో లిరిక్స్ రాస్తున్నప్పుడు కరుణాకరన్ గారు పాడి వినిపించారు. అప్పుడే అసలు చాలా బాగుంది అనుకున్నాను. అండ్ ఐ న్యూ ఇట్ వాస్ గోనా బి ది నంబర్ 1 సాంగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ ది నంబర్ 1 సాంగ్ ఇన్ మై కెరీర్ ఆల్సో, థ్యాంక్స్ జీవి. అండ్ ఆ పాటకి ఆ ట్యూన్ విన్న తర్వాత ట్యూన్ ఎంత బాగుంది, లిరిక్స్ ఎలా వస్తాయో అని టెన్షన్ పడ్డాను. అండ్ రామ్జోగి శాస్త్రి గారు అన్న వెంటనే ఆ టెన్షన్ కూడా పోయింది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్ ఆల్సో. అండ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. 1 week లో సినిమా రిలీజ్ అండ్ hoping for the best. Thanks. First, thanks to all media, FM stations, websites and all press for making this audio a super hit. I'm very thankful to you all. Thanks to Ravi Kishore sir for giving me this opportunity, Ram and Karnakaran sir, and thanks to Jogaya sir for giving some beautiful lyrics for this film. So we've done a very nice job in the film. The film has come out really well. I've seen the film. I think it's going to rock on June 8th. So I'm also waiting to watch it on screen. Thank you. నా గుండెల్లో జలపాతమే నిన్ను చూడవచ్చే నీ స్వేదమై, కన్నుల్లో నీ రూపమే దాన్ని చూస్తూ మరిచా లోకమే. ఓ లండన్ సెంట్రల్లా నువ్వేనే ఓ